కడపలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మెడిటేషన్ ఫార్ నేషన్ అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా కోర్టు నుంచి నిర్వహించిన 1K రన్లో జ్యుడిషియల్ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని మీడియాతో మాట్లాడారు. ఈ నెల మొత్తం మెడిటేషన్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయని తెలిపారు. జ్యుడిషియల్ అధికారుల సహకారంతో మెడిటేషన్ 1K రన్ విజయవంతంగా నిర్వహించామన్నారు. లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకు ఒకసారి జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని తెలిపారు. ఈ మీడియేషన్ మీద అవగాహన సదస్సు ఈరోజు 1K వాక్ అది కూడా పెట్టడం జరిగిందండి. ప్రజలందరికీ ముఖ్యంగా తెలియజేయవలసింది ఏంటంటేనండి, మనకి లోక్ అదాలత్లో 3 నెలలకు ఒకసారి జరుగుతుందండి. మీడియేషన్ అనేది మనకి 365 రోజులు కూడా మనం మీడియేషన్ జరుపుకోవచ్చు. మీరు ఒప్పందం కుదుర్చుకున్న దాన్ని మీడియేటర్స్ మీ మధ్యన ఏమన్నా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటే దాన్ని సెటిల్ చేస్తారు. సెటిల్ చేసిన తర్వాత మళ్ళా మేము ఏ కోర్టు అయితే ఆ కోర్టు మళ్ళీ ఆర్డర్ రూపంలో పాస్ చేస్తాం కాబట్టి లీగాలిటీ ఉంటుంది. అంతేకాకుండా మీరు ఒప్పుకున్న టర్మ్స్ ప్రకారం మీకు లీగాలిటీ వస్తుంది. కాబట్టి మేము ఈ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు ఎగ్జిక్యూటబుల్ అవునా కాదా, లీగాలిటీ ఉందా లేదా కూడా చూస్తాము. ఇంకా లోక్ అదాలత్లో అంటే అవన్నీ చూసే అవసరం లేదండి. కానీ మీడియేషన్ లో వచ్చేటప్పటికి మేము జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేసేటప్పుడు మీరు ఒప్పుకున్న ఒప్పుదల అంగీకారానికి లీగాలిటీ ఉందా, ఎగ్జిక్యూట్ చేయగలమా లేదా అనేది కూడా చూస్తాం. కాబట్టి ఫైనాలిటీ ఉంటుంది, లీగాలిటీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని వీలైనన్ని కేసులు, ఎలాంటి కేసులు అంటేనండి చెక్ బౌన్స్ కేసెస్, అదే విధంగా మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ కేసులు, అన్ని రకాల సివిల్ కేసులు, మ్యారేజ్ డిస్ప్యూట్స్ లాంటివి, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికి కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, వీటన్నిటిని కూడా మనం